ఇన్ని అద్భుతాలు రాబోయే 5-10 సంవత్సరాలు మనం చూడబోతా ఉంటున్నాం. ఇప్పటి వరకు ఇండియాలో కొత్తగా నిర్మించిన రాజధానుల్లో ఇలాంటి అద్భుతమైన డెవలప్మెంట్స్ మీరు ఎక్కడ చూసారా? ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, త్రూఅవుట్ వరల్డ్ లో కొత్తగా నిర్మించే రాజధాని త్రూఅవుట్ వరల్డ్ లో చాలా ఉన్నాయండి. మీకు సక్సెస్ రేట్ ఎంత ఉందండి? కొత్తగా సక్సెస్ రేట్ 99% ఉంది. త్రూఅవుట్ వరల్డ్ లో కొత్తగా నిర్మించిన సిటీస్ లో, కొత్తగా నిర్మించిన క్యాపిటల్స్ లో ఒక్క సిటీయే ఫెయిల్ అయింది. అది కూడా చైనాలో గోస్ట్ సిటీ అంటారు దానిలో. అదొక్కటే. అయితే మాట్లాడే వాళ్ళందరూ అదొకటే మాట్లాడతారు కానీ మిగతా విషయాలు మాట్లాడరు. అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది. వరల్డ్ వైడ్గా ఇలాంటి సిటీస్ చాలా ఉన్నాయి. ప్లస్ సిటీస్ అవసరం ఉందండి. ఎందుకంటే విలేజెస్లో ఎవరు ఉండట్లేదు. ఇప్పుడు 50% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ అర్బన్ సెంటర్స్కి వచ్చేస్తున్నాయి, సిటీస్కి వచ్చేస్తున్నాయి ఉపాధి అవకాశాల కోసం, బిజినెసెస్ కోసం. వాళ్ళందరికీ న్యూ సిటీస్ కావాలి కదా. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ఇవే అకామిడేట్ చేయలేదు కదా అందరికీ. సో న్యూ సిటీస్ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఉంది. దానికోసం ఇండియాలో, వరల్డ్లో చాలా సిటీస్ కొత్తగా వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అలా వచ్చింది, నయా రాయ్పూర్ అలా వచ్చింది. ఇప్పుడు అయోధ్య అయోధ్య క్యాపిటల్ కాదు, బట్ ఎలా డెవలప్ అవుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్స్ ఇవన్నీ కూడా. ఇండోనేషియాలో ఒక క్యాపిటల్ సిటీని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, బట్ వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే పుత్రజయ మనందరికీ తెలిసిందే. అలాగే బ్రెజిల్లో బ్రెజీలియా అనే సిటీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఉన్నారు. అలాగే నైజీరియా వన్ సిటీ. నైజీరియా ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇంత ఎకనామిక్ పవర్ ఉన్న మనం సిటీని కన్స్ట్రక్ట్ చేయలేము. అందరూ ఆలోచించాలి. నైజీరియా బ్యాక్వర్డ్ కంట్రీ, అంత డెవలప్డ్ కంట్రీ కాదు. వాళ్ళే వన్ సిటీ అనేది ఒక మోడర్న్ సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేదు? సో ఇది ఆలోచించాలి. మన ఇండియాలో తీసుకుంటే ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్, గుజరాత్లో గాంధీనగర్, ఒరిస్సాలో నయాగర్. నయాగర్ ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవబోతుంది. అలాగే దుబాయ్, సింగపూర్ ఇవన్నీ కూడా రీసెంట్ 20-25 ఇయర్స్లో డెవలప్ అయిన సిటీస్లోనే. దుబాయ్లో ఏం రిసోర్సెస్ ఉన్నాయండి? అంత శాండే కదా. ఇవాళ వరల్డ్ టూరిజం డెస్టినేషన్ దుబాయ్, రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ దుబాయ్. సరే టూరిజం పక్కన పెట్టండి, రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ దుబాయ్ వరల్డ్కే. అది మనం గమనించాలి. రేపు ఇండియన్ సింగపూర్ ఏది అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడే ఒక పాయింట్ సార్. సరిగ్గా ఒక 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కూడా ఇలానే ఉండేది. ఎప్పుడైతే ఐటీ మన వైపు వచ్చిందో ఒక్కసారిగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూడటం మొదలుపెట్టింది. చాలా కంపెనీస్ వాళ్ళు హెడ్ ఆఫీసులు ఇక్కడే పెట్టేశారు హైదరాబాద్లో. అది ముందు చొరవ చంద్రబాబు నాయుడు గారు ఊహించారు, విజన్ 2020 అని చెప్పారు. సో విజన్ 2020 ఆయన ఏదైతే చెప్పారో విజన్ 2020 ఇవన్నీ వచ్చేసారు. హైటెక్ సిటీ ఉంది, మాదాపూర్ ఉంది, గచ్చిబౌలి ఉంది, ఏకంగా ఒక 100 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళిపోయారు పబ్లిక్. చాలా కంపెనీస్ వచ్చేసారు. సో ఇప్పుడు విజన్ 40 అని చెప్పి అమరావతిలో ఆయన ఒక మంచి ప్లాన్ తీసుకుని వెళ్తున్నారు. ఇంత టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే మీరు చెప్పిన ఈ సిటీల కన్నా అమరావతిని వరల్డ్లోనే ది బెస్ట్ సిటీగా, ఒక ఏ టెక్నాలజీ సిటీగా డెవలప్ చేస్తారని చెప్పి ఆయన చూడటం కూడా జరిగింది. సో ఆయనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పబ్లిక్ సపోర్ట్ ఉంది. అన్నిటికి మించి ఇప్పుడున్న వరల్డ్ టాప్ కంపెనీస్ అందరు సీఈఓలతో మంచి సంబంధాలు. సో ఇంత క్లియర్గా మనకు కనపడుతుంటే ఇంకా ఎందుకు కొంత భ్రమల్లో ఒకటి, అనుమానాలు ఒకటి, చాలా మంది ఇది ఎప్పటికీ జరగదని చెప్పి కొంతమంది ప్రచారాలు ఆల్రెడీ మనం చూసాం, ప్రూవ్ చేశారు ఆయన విజన్ 2020లో. విజన్ 40 ఇంకా అంత టైం కూడా పట్టకపోవచ్చు. ఇంకా అమరావతి మీద ఈ భ్రమలు తొలగించుకొని నీట్గా ఫ్యూచర్ గా దృష్టిలో పెట్టుకొని, రియల్ ఎస్టేట్ అని కాదు ఇంకొకటి ఏదైనా సరే, సో అటువైపు చూస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా అదేనండి. అందరూ వాస్తవాలు తెలుసుకుని ప్రాక్టికల్ గ్రౌండ్స్లో మాట్లాడితే బాగుంటుంది. సరే మీరు నేను ఎన్ని మాట్లాడుకున్నా కూడా విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. అది హైదరాబాద్ కూడా తప్పలేదు. సో దానికి మనం ఏం చేయలేము. దానికి నేను చెప్పేది ఏంటంటే 2 types ఆఫ్ ఇన్వెస్టర్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దోస్ హూ గ్రో విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్. సో మీ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది, మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ అవుతుంది. ఎప్పుడు డెవలప్మెంట్తో పాటు మీరు ముందుకు వెళ్ళినప్పుడు. మీరు ఊరికే చూస్తూ ఉన్నారనుకోండి, డెవలప్మెంట్కి సఫర్ అయ్యేది మీరే. కానీ లోకల్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ఈసారి వరల్డ్లోనే ది బెస్ట్ కంపెనీస్ ఎక్కువ మంది అమరావతి వైపు ఇన్వెస్ట్ చేయడానికి
అవకాశం ఉందని చెప్పి వినిపించిన మాట. అవును. ఎందుకంటే ఏ సిటీగా డెవలప్ చేస్తా అంటున్నారు. Yes. అది నా ప్రశ్న అది. Yes. సో ఒకసారి ఊహించుకుంటే మనం దాన్ని, ఎందుకంటే అవును. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం అదే. అవును. ఇప్పుడు ఐటీ వచ్చినప్పుడు ఎలా డెవలప్ అయిందో మనం Yes. చూసాము. Yes. ఇప్పుడు ఏ టెక్నాలజీ అంటే కొత్త సాఫ్ట్వేర్, కొత్త అవును. రకరకాల అవును. ఇన్స్టిట్యూట్స్ రావాలి, అవును. టెక్నాలజీ పెరగాలి, ఇవన్నీ మొత్తం అమరావతి అవును. చుట్టే ఉండబోతున్నాయి అవును. అని చెప్పి వినిపిస్తున్నమాట. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏఐ అనేది వరల్డ్లోనే బూమింగ్ ఇండస్ట్రీ. ప్రతి రంగాన్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది రాబోయే ఫ్యూ డేస్లోనూ ఫ్యూ ఇయర్స్లో అనుకోండి. ఇప్పుడు అమరావతిలో సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకోండి, కొంతవరకు చేయొచ్చు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో లేదు సాఫ్ట్వేర్, అవును. ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. దాన్ని కొన్ని సిటీస్ ఆల్రెడీ ఆక్యుపై Occupy చేసేసి, చేసేసి. బెంగళూరు కావచ్చు, చెన్నై చెన్నై, కావచ్చు, పూణే, హైదరాబాద్ హైదరాబాద్. కావచ్చు. అప్పుడు ఆ ఆప్షన్ని ఆంధ్రప్రదేశ్ మిస్ అయింది, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం. అవకాశం అంతా హైదరాబాద్కి వచ్చింది. కానీ ఇప్పుడు న్యూ సెక్టర్స్ ఏమొస్తున్నాయి అని చూసుకుంటే, నిన్న జరిగిన డ్రోన్ సమిట్, ఏఐ. ఇప్పుడు ఉన్న లీడర్ ఏంటంటే దాన్ని ఎలా ట్యాప్ చేయాలో తెలిసిన లీడర్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, మనం అందరం అవును. చూసాం. బెంగళూరుతో కాంపిటీట్ అయ్యి మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్కి తెచ్చుకోగలిగాం. అప్పుడు Correct, sir. కూడా అందరూ ఇదే మాట్లాడారు, ఎలా సాధ్యం, ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఏంటి, ఏం కథ అన్నారు. సో ఇప్పుడు మనం వరల్డ్తో కాంపిటీట్ అయ్యి ఏఐని మనకు తెచ్చుకుంటాం, ఎందుకంటే లెస్ కాంపిటీషన్ ఉంది ఏఐలో. ఇప్పటి వరకు ఏ స్టేట్ కూడా ఏఐ సెక్టర్లో ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఒక తెలంగాణ రాష్ట్రమే ఏఐ గ్లోబల్ సమిట్ కండక్ట్ చేసింది. Yes, sir. సమ్ ఫండ్స్ రాబోతున్నాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి. అంటే తెలుగు ప్రజల క్యాపబిలిటీస్ ఎలా ఉంటాయి అనేది చెప్పడం కోసం హైదరాబాద్ గురించి చెప్తున్నాను. ఇంక ఏ సిటీ ఈ ఇనిషియేటివ్ తీసుకోలేదు, నెక్స్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది అమరావతి. ఆంధ్రప్రదేశ్. సో రేపు ఏఐకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే మేబీ 2 తెలుగు రాష్ట్రాలే. ఇది మనం బిలీవ్ చేయాలి. బిలీవ్ చెయ్యము, ఇదంతా జరిగిన తర్వాతే మేము చూస్తామంటే యువర్ విష్ అండి, అప్పుడే ఇన్వెస్ట్ చేసుకోండి, దానికేమీ ఎవరికి ఇబ్బంది లేదు కదా. బట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక అర్బన్ సెంటర్ ఎలా క్రియేట్ అవుతుందని చూస్తే, ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ని తీసుకున్నాం అనుకోండి, ఒక డాట్ని తీసుకుందాం. ఫస్ట్ డాట్ ఏదండి? సైబర్ టవర్స్ సబిట్ హౌస్. కదా. సైబర్ టవర్స్ని ఫస్ట్ డాట్ కింద తీసుకుందాం. సైబర్ టవర్స్ నుంచి సత్యం కంప్యూటర్స్, మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే ఆ సంస్థలు తమ సంస్థలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాయో, ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూసింది. నెక్స్ట్ డాట్ తీసుకుంటే బిల్ క్లింటన్, బిల్ గేట్స్ విజిట్ టు హైదరాబాద్, ఓల్డ్ మీడియా అంతా హైదరాబాద్ని చూసింది. నెక్స్ట్ డాట్ తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఇలా డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే మనకు ఫ్యూచర్ తెలుస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, అమరావతిలో కూడా డాట్స్ కనెక్ట్ చేయండి. ఏఐ సిటీనో లేకపోతే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చరో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీయో, పక్కకే ఉన్న కృష్ణా రివరో, ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేయండి. ఫ్యూచర్లో మనం ఎక్కడికి వెళ్తామో అర్థమవుతుంది. ఎలా వెళ్తాం, దానికి ప్రూఫ్స్ ఏంటంటే, ఫ్యూచర్లో జరిగే దానికి ప్రూఫ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఏముండదు. ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి, ఆ క్రిటికల్ థింకింగ్ మనకు ఉండాలి. అర్బన్ సెంటర్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది మనం గమనించాలి. మన హైదరాబాద్ ఉంది కదా, చెన్నై ఉంది కదా, బెంగళూరు ఉంది కదా, ఇవన్నీ ఎలా డెవలప్ అయినాయే కదా. మరి ఇన్ని సిటీస్ ఎలా డెవలప్ అయినప్పుడు అమరావతి డెవలప్ అవుదా? ఎవ్రీ స్కోప్ ఉంది కదా, ప్రతి చోట అవకాశం ఉంది. కావాల్సినంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. కావాల్సిన బిగ్గెస్ట్ స్ట్రెంత్ అమరావతికి 54,000 ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇన్ని సోర్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ గ్రోత్ మనం విజువలైజ్ చేయాలంతే, మనం నమ్మాలి. సో నమ్మము అంటే దట్స్ అప్ టు యూ, నమ్ముతామంటే మీరు లక్కీ అని చెప్పొచ్చు. ఓకే. సో అలా ఏఐకి మనం క్యాపిటల్ కాబోతున్నాం, మనమే ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు ఇనిషియేటివ్ తీసుకుంటున్నాయి. సో డెఫినెట్గా మనం ఏఐ క్యాపిటల్ అవ్వబోతున్నాం. సో ఐటీ అంటే మొత్తం హైదరాబాద్, 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్స్ ఏంటి హైదరాబాద్లో? అసలు ఇప్పటి వరకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి? ఒకటి వైజాగ్ అంటున్నారు, 2 అమరావతి అంటున్నారు. సో ఈ వైజాగ్కి అమరావతికి అంటే ఏంటి కంపేర్ చేస్తే, ఎక్కడైతే మనకి ఇది బాగా డెవలప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ ఉంటాయని చెప్తారు. ఇక్కడ ఏపీలో ఐటీ ఎక్కడొస్తుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వైజాగ్కే ఉంది ఇప్పుడు వరకు అయితే. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే కొన్ని వైజాగ్కి వెళ్ళే కొన్ని సంస్థలను, లేకపోతే న్యూగా వచ్చే కొన్ని సంస్థలను అమరావతిలో తమ కార్యకలాపాలు సాగించేలాగా ఇనిషియేటివ్ తీసుకోవచ్చు గవర్నమెంట్. వాటికి కావాల్సిన సబ్సిడీస్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ ఆఫర్ చేస్తారు.
అయితే అమరావతిలో ఇప్పటికప్పుడే గూగుల్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, అమెజాన్ వస్తుంది అని నేను చెప్పట్లేదు. మిడ్ రేంజ్ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మంగళగిరి, ఆటోనగర్ ప్రాంతంలో చాలా ఐటీ కంపెనీస్ వచ్చి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 5 yearsలో కొంత సర్వైవ్ అవ్వలేక వెళ్ళిపోయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీస్ అయితే చెప్తాను చూడండి. అంటే మేబీ హైదరాబాద్ స్థాయికో బెంగళూరు స్థాయికో వస్తుందో కంపేర్ చేయలేము. ఎందుకంటే ఇది న్యూ బోర్న్ చైల్డ్, ఇప్పుడే తన డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది. మీరు అన్నట్లు ఏఐలోనో ఇంకో సెక్టర్లోనో ఆంధ్రప్రదేశ్ కింగ్ అవుతుంది. తనకున్న కోస్టల్ బెల్ట్ స్ట్రెంగ్త్తో సీ ట్రేడ్కి కేంద్ర స్థానం కాబోతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈక్వల్ టు ఐటీ. అది నెక్స్ట్ మీకు చెప్తాను. ఇప్పుడున్న ఐటీ కంపెనీస్ కొన్ని చూడండి. ఎస్ అండి, ఇప్పుడు మంగళగిరి, ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న కొన్ని ఫ్యూ ఐటీ కంపెనీసే మీకు చెప్తాను. ఐహెచ్సి కార్పొరేట్ బిల్డింగ్ అని ఒక ఐటీ టవర్ ఉంది. అక్కడ స్మాల్ ఐటీ కంపెనీస్ నుంచి మిడ్ లెవెల్ ఐటీ కంపెనీస్ కొన్ని వర్క్ చేస్తున్నాయి. కొన్ని లాస్ట్ 5 yearsలో సస్టైన్ అవ్వలేక క్లోజ్ అయింది. సో అవి మళ్ళీ మేబీ ఇప్పుడు రీఓపెన్ అవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మయూరి టెక్ పార్క్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, అందరికీ తెలిసింది. అక్కడ ఇంకా ఏమీ కొత్త కంపెనీస్ అయితే రాలేదు, రాబోతున్నాయి వెరీ రీసెంట్. అలాగే ఏపీఐఐసి బిల్డింగ్ ఎక్కడైతే ఉందో మంగళగిరి దగ్గర, ఏపీఐఐసికి నెక్స్ట్ బిల్డింగ్ ఐటీ టవర్కి అప్పట్లోనే శంకుస్థాపన వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. బట్ అది మిడిల్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ వర్క్ని రీస్టార్ట్ చేయబోతున్నారు. అక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ రావడానికి రెడీగా ఉన్నాయి. అలాగే నిధి భవన్, అది కూడా ఐటీ టవరే, కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వర్కింగ్. అప్సోలేట్ అనే ఐటీ కంపెనీ అక్కడ వర్క్ చేస్తూ ఉంది, తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. అలాగే వీసాఫ్ట్ ఆల్రెడీ ఆ సంస్థ అక్కడ ఉంది. విఐ డేటా సెంటర్ ఆల్రెడీ ఆపరేటింగ్. ఇలా కొన్ని ఫ్యూ కంపెనీస్ అయితే ఆల్రెడీ అక్కడ తమ ఆపరేషన్ స్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే బ్రాండెడ్ నేమ్స్ కోసం చూస్తాం. బ్రాండెడ్ కంపెనీస్ అయితే ఇంకా అక్కడ రాలేదనేది చెప్పాలి. మేబీ ఫ్యూచర్లో రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా మంది ఒకటే అడుగుతున్నారు, విజయవాడ, గన్నవరం నుంచి, గన్నవరం, విజయవాడ, మంగళగిరి, గుంటూరు. సో ఈ 4 ప్రాంతాల మధ్య ఏం జరుగుతుంది? ఎస్పెషల్లీ అమరావతిలో 29 గ్రామాలు మార్కెట్ ఏంటి? 29 గ్రామాలని 9 నగరాలుగా ఆయన డివైడ్ చేశారు. సో డెవలప్మెంట్స్ ఏంటి? సో 29 గ్రామాల్లో ఇన్వెస్ట్ చేయాలా, అటు గన్నవరం నుంచి ఇటు గుంటూరు వరకు ఇన్వెస్ట్ చేయాలా? చాలా ఉన్నాయి. ఓల్డ్ అమరావతి ఉంది, తాటికొండ ఉంది, మీరు అన్నట్టు అటు తెనాలి ఉంది, ఇటు చాలా మంది అడుగుతున్నారు. సో ఏదన్నా ఒక 50 kilometers సరౌండింగ్ ఇదంతా కంప్లీట్గా ఎలా ఉంటుంది సార్? ఈ 50 kilometers సరౌండింగ్స్ ప్రజెంట్ అదే రేట్లలో ఉన్నారా? దిగొచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎలా ఉండబోతుంది? ఎస్ అండి, మార్కెట్ అక్కడే కొంచెం ఊగిసలాడుతూ ఉంది. ఎలా అంటే ఇనీషియల్గా లాస్ట్ 3 months నుంచి అందరూ కూడా కోర్ క్యాపిటల్ వైపే చూస్తున్నారు. అందరికీ కోర్ క్యాపిటల్లో కొనాలనే ఒక కోరిక సహజం అది. కానీ అక్కడ ప్రైజెస్ చూస్తే అందరికీ అందుబాటులో లేదు. 50 నుంచి 60 వేలు దాకా ఉంది. 50 నుంచి 60 వేలు ఉంది. సో ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నారు, ఏవి కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంటే ఈస్ట్ బైపాస్ని అనౌన్స్ చేశారు, వెస్ట్ బైపాస్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసింది. అలాగే అవుటర్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి కన్స్ట్రక్ట్ చేసిస్తామని చెప్తా ఉంది, డెవలప్ చేస్తామని చెప్తా ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు బయట మార్కెట్ వైపు చూస్తున్నారంతా. ప్లస్ విజయవాడ కావచ్చు, తాడేపల్లి కావచ్చు, మంగళగిరి కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్లస్ గన్నవరం కూడా. ఇవన్నీ అమరావతి క్యాపిటల్ రాకముందు నుంచే రియల్ ఎస్టేట్ మార్కెట్స్, అవన్నీ మంచి మార్కెట్, పొటెన్షియల్ ఏరియాస్, మంచి రేట్లు కూడా ఉన్నాయి అప్పట్లోనే. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయటం ఏం కాదు, ఇంతకు ముందు నుంచే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అక్కడ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, మన విజయవాడ హైవే ఉంది, కంచికచర్ల ఉంది, నందిగాం ఉంది. ఈ ప్రాంతానికి లేకపోతే గొల్లపూడి ఉంది, గొల్లపూడి నుంచి ముందుకెళ్తే జీకొండూరు, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇలా వాటికి కోర్ క్యాపిటల్కి మిడిల్లో కృష్ణా రివర్ ఒకటే హర్డిల్. కృష్ణా రివర్ మీద మనకి వెస్ట్ బైపాస్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మేబీ 3-4 monthsలో అది ఓపెన్ అవుతుంది. సో ఆ హర్డిల్ పక్కకు తప్పించినట్లే కదా. అలాగే పవిత్ర సంగమం పెర్రీ దగ్గర, కొండపల్లి దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. ఇప్పటి వరకు అయితే అదేం వర్క్ స్టార్ట్ చేయలేదు, కానీ కొద్ది కాలంలో అది కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో
కొండపల్లి దగ్గర నుంచి నందిగామ, కంచికచర్ల, జీకొండూరు, ఈవెన్ మైలవరం వరకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మైలవరం లేకపోతే గొల్లపూడి ఆల్రెడీ కాస్ట్లీయెస్ట్ ప్లేస్. ఈ గ్యాప్ని మనం కవర్ చేసేస్తున్నాం. కవర్ చేయటం అంటే యాక్సిస్ కల్పిస్తున్నాం. సో విజయవాడ హైవేలో మీరు కొంటున్నారంటే క్యాపిటల్ పక్కకే మీరు కొంటున్నారు, ఎక్కడో బయట కొనట్లేదు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది, అది సహజం. ఎందుకంటే హెవీ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు రకరకాల అనుమానాలు, వాటిని ప్రాపర్గా అడ్రస్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఒకప్పుడు మనం జూబ్లీ హిల్స్ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దూరం, చాలా దూరంగా కనపడేది. ఇప్పుడు రోజు వెళ్ళి వస్తున్నాం, జస్ట్ అలా 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ లో 20 నిమిషాలు మళ్ళీ బ్యాక్ కూడా వచ్చేస్తున్నాం. దూరం మరింత దగ్గర అవుతుంది. అమరావతిలో కూడా రేపు అలానే అదే జరగబోతుంది. ఏమో సార్, ఇప్పుడు మనకి అమరావతి నుంచి విజయవాడ తీసుకున్నాం అంటే 20 కిలోమీటర్స్, అంతేనండి. ఇటు తీసుకున్నాం గుంటూరు తీసుకున్నాం అంటే 25-30 కిలోమీటర్స్ ఉంది. ఇది మామూలు రెగ్యులర్ గా ట్రావెలింగ్ జరిగే ఏరియా అనేది, పబ్లిక్ తిరిగేది. సో ఈ లొకేషన్స్ కూడా బెస్ట్ లొకేషన్స్, చాలా బెస్ట్ లొకేషన్, మంచి ఇవన్నీ. అలాగే ఇప్పుడు వెస్ట్ బైపాస్ నియర్గా ఉన్న గ్రామాలు పాతపాడు కావచ్చు, నున్న కావచ్చు, గన్నవరం కావచ్చు. గన్నవరం చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉన్నాయి. మస్తాబాద్ అని, మాదలవారిగూడెం అని, ఇలాంటి విలేజెస్ చాలా ఉన్నాయి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇప్పటికి కూడా ల్యాండ్స్ ఉన్నాయి. మీ స్క్వేర్ యార్డ్ 20,000 పెట్టి పర్చేజ్ చేస్తే ఈ రోజే మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాంటి వెంచర్స్ కూడా ఉన్నాయి. అవి రియలైజ్ అవ్వాలి, కొంచెం చెక్ చేయటం స్టార్ట్ చేయాలి. సో ఇది జరుగుతుందండి, కొంచెం టైం టేకింగ్. ఫైనల్ గా హైదరాబాద్ నుంచి చాలా కంపెనీస్ అమరావతికి తరలి వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళ కొత్త ప్రాజెక్టులు అమరావతిలో స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్ అక్కడే ఆక్యుపై చేస్తున్నారు. అంటే ఏ లొకేషన్ లో తీసుకుంటున్నారని చెప్పి ఒకటి. ఇప్పటికే చాలా కంపెనీస్ అంటే ఇప్పుడు మురళీమోహన్ గారు, జయబేరి గారు కావచ్చు, చాలా మంది, అపర్ణ, చాలా కంపెనీస్ అమరావతిలో ఇంకా ముందు ఒక 5 months లోనే ఇదంతా వాళ్ళ వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ల్యాండ్ కూడా ఆక్యుపై చేశారు. ఇప్పుడు కాదు, గతంలో చేసి ఉంచారు అని చెప్పి అన్నారు. సో దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది అమరావతిలో? చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడే, అమరావతి న్యూగా క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడే చాలా ల్యాండ్ బ్యాంక్ అక్వైర్ చేసేయారు. అపర్ణ కావచ్చు, జైపేరి కావచ్చు, ఇలాంటి లొకేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఎక్వైర్ చేసిందంటే మన విజయవాడ నుంచి గుంటూరు హైవేలో మంగళగిరి, తాడేపల్లి, కుంచనపల్లి ఇలాంటి ప్లేసెస్, పెద్ద కాకాని, చిన్న కాకాని, ఆ స్ట్రెచ్ ఏది ఆ కృష్ణా రివర్ వారధి దగ్గర నుంచి అప్ టు గుంటూరు వరకు కూడా ఎక్వైర్ చేశారు. అంటే మాక్సిమం ల్యాండ్ అవైలబిలిటీ కూడా అక్కడే ఉంది. అది ఆల్రెడీ డెవలప్డ్ ప్రాంతం, ప్లస్ కనెక్టివిటీ, మంచి కనెక్టివిటీ ఉంది. అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. అమరావతికి అటాచ్డ్గా ఉంటుంది ఆ ఏరియా. అవును, కోర్ క్యాపిటల్లో పార్టే. తాడేపల్లి ఇవి కూడా కోర్ క్యాపిటల్లో పార్టే. సో అక్కడ ఆల్రెడీ జైబేరి వాళ్ళు లేకపోతే అపర్ణ వాళ్ళు కొంత కన్స్ట్రక్షన్ చేయటం, అవి ఈ మధ్య కూడా కొంత సెల్ చేయటం జరిగింది. వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ అక్కడ చాలా ఉంది. సో ఇప్పుడు పీపుల్ మూవ్ అవుతా ఉన్నారు అమరావతికి. మీరు అన్నట్లు కొన్ని ఇండస్ట్రీస్ కూడా మూవ్ అవుతా ఉన్నాయి. ఇది హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిపోతున్నాయి అని అనేకన్నా హైదరాబాద్లో సెటిల్ అయింది ఎవరండి? ఆ ప్రాంత ప్రజలు చాలామంది. సో వాళ్ళు ఇక్కడ ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడిని, విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇక్కడ కొంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వెంచర్స్ అట్లా రియల్ ఎస్టేట్ వల్ల గవర్నమెంట్కి చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు నాకు నా ప్రాంతంలో, నా సొంత ప్రాంతంలో కూడా అవకాశం ఉంది. సో నేను అక్కడ కూడా వెంచర్ చేస్తాను. ఇప్పుడు అమరావతిలోనో, విజయవాడలోనో, గుంటూరులోనో, తాడేపల్లిలోనో ఎక్కడైనా ఒక వెంచర్ చేస్తాను. అట్లని చెప్పి నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్తున్నాను అని కాదు అర్థం. అక్కడ కూడా బిజినెస్ పెంచుకుంటున్నాను. ఈ ఇండస్ట్రీస్ కూడా అలాగే వెళ్తున్నాయి. ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే ఎన్ఆర్ఐస్ తీసుకుంటే ఆ ప్రాంతం నుంచి విజయవాడ, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ వీళ్ళే కదా ఎన్ఆర్ఐస్ అంతా. ఎన్ఆర్ఐస్ అంతా ఇప్పుడు వాళ్ళ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇంకేదో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బిగ్ మెగా కావచ్చు, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరే ఎక్కువ నేమ్స్ మనం తీసుకోవటం మంచిది కాదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఇవన్నీ, వీళ్ళంతా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు, విజయవాడ, గుంటూరు. సో సహజంగానే వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, కొంత కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. ఇలా చాలా బిజినెస్ అక్కడ స్టార్ట్ అవబోతుంది. దాని అర్థం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతుందని కాదు, హైదరాబాద్లో ఉంటుంది,
అక్కడ ఉంది. అమరావతిలో కూడా ఉంటది. సో దీని వల్ల ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు ఆ గట్టు నాదే ఈ గట్టు నాదే అన్నట్లు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి అంటే మళ్ళీ విమర్శలు వస్తాయి. అంటే వాస్తవంగా కానీ జరుగుతుంది కూడా ఇది ఇదే. ఇక్కడ ఇదే సందర్భంలో ప్రశ్న కూడా అడగాలి మిమ్మల్ని. రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను, ఒక జర్నలిస్ట్. ఓకే. అంటే చాలా మంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 10 లక్షల మంది మళ్ళీ హైదరాబాద్ వైపు చూస్తున్నారు, మళ్ళీ హైదరాబాద్ Okay. వచ్చి ఉండటానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టారు. అసలు జర్నలిస్ట్ పేరు నేను చెప్పను. ఓకే. సో ఆయనకుంటే ఇన్ఫర్మేషన్ ఆయన తీసుకొని చెప్పాడు, లేకుంటే సో ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ఉమ్. ఇది వాస్తవా? ఇది బేసిక్ గా ప్రభుత్వం మారిన తర్వాత బేసిక్ గా అప్పుడు ఆ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పబ్లిక్ అంతా హైదరాబాద్ లో ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత చాలా మంది మళ్ళీ అమరావతి వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. ఓకే. మళ్ళీ ఎందుకో తెలియదు, కొంతమంది మళ్ళీ రిటర్న్ రావడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది. మరి ఎంతవరకు నిజమండి ఇది ఓకే వాస్తవం? సరే, ఆయన ఎందుకు అట్లా చెప్పాడో మాకైతే తెలియదు. బట్ ఏ బేసిస్ మీద చెప్పారండి? దానికి అది క్లారిటీ ఇవ్వలేదు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి? ఏ ఆయన clarity రీసెర్చ్ ఇవ్వలేదు. చేశారా? 10 లక్షల మంది అంటే అట్లీస్ట్ ఒక మనం తీసుకుందాం అంటే 10 లక్షల కుటుంబాలు హైదరాబాద్ వస్తానికి రెడీగా ఉన్నాయి. ఓకే. అసలు హైదరాబాద్కి ఇయర్ మొత్తం మీద మైగ్రేట్ అయ్యే పాపులేషన్ ఎంత అండి? 5 lakhs. 5 lakhs 5 lakhs ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్ ఓవర్ ఇండియా త్రూఅవుట్ ఇండియా నుంచి వస్తుంది. త్రూ అవుట్ ఇండియా నుంచి వస్తుంది. ఇప్పుడు ఆయన 10 lakh ఫ్యామిలీస్ ఒకేసారి వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. ఇది ఏ బేస్డ్ రీసెర్చ్? ఇది ఎలా వాస్తవం పబ్లిక్ ని తప్పుదో పట్టించడానికి ఇదంతా జరుగుతుందంటారా? మేబీ కావచ్చు. ప్లస్ ఎలా దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 10 లక్షల మంది ఒకేసారి రావడం అంటే నాట్ ఏ జోక్ కదా. 10 లక్షల మంది అంటే కనీసం 2-3 లక్షల మందిని మీరు కలిసి వాళ్ళతో మాట్లాడాలి. ఇంతే కదా జరగాల్సింది. మాట్లాడారా అట్లా? దానికి సంబంధించిన ఏమన్నా రీసెర్చ్ పేపర్స్ లేకపోతే ఎవిడెన్స్ బేస్ ఏమన్నా ఉందా? ఊరికే ఇప్పుడు మీరు మైక్ పెట్టారు, నేను చాలా చెప్పొచ్చు. బట్ వేర్ ఇస్ ద ఎవిడెన్స్? ప్లస్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకుందాం. సరే, ఆయన వదిలిపెట్టేయండి. హైదరాబాద్కి వచ్చేదే 5 లక్షల మంది ఇయర్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి 10 లక్షల మంది ఒకేసారి వచ్చేస్తున్నారు అంటే ఎలా? అది నాట్ ప్రాక్టికల్ కదా. ఇమేజ్ ని దెబ్బతీయడానికి కొన్ని ప్రయత్నాలు ఉంటాయి. Yes. సో ఫైనల్ గా సార్, గత ప్రభుత్వంలో అమరావతి ఇమేజ్ ని పెంచేస్తారు అనుకుంటే అమాంతం Yes. కింద పడేశారు, జంగిలిగా చేసేసారు. అవును, ఇదే అమరావతి అని చాలా మంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును, కానీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అవును, నిన్న డ్రోన్ సబ్మిట్ షో లో కూడా మనం చూసాం, అవును. ప్రపంచం మొత్తం మళ్ళీ అమరావతి వైపు చూసాం. అవును, సో ఆ ఇమేజ్ ని పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అవును. సో భవిష్యత్తు ఒకసారి ఆలోచిస్తే ఈ 5 years మనం ఎక్కువ కాలం కూడా వద్దు, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందని మనకు తెలియదు. అవును, అది పబ్లిక్ నిర్ణయం. అంతే. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి 2, ఒకటి అమరావతి, 2 పోలవరం. పోలవరం, సో పర్టికులర్ గా ఆయన బాగా దృష్టి పెట్టింది అమరావతి మీద. అమరావతి మీద. సో రీసెంట్ గా మీరు కూడా విజిట్ చేసి వచ్చారు. అవును, ఆ 29 గ్రామాలు ఎలా ఉన్నాయి, జంగిల్ ఎంత క్లియర్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అవును. అనేది. సో ఆయన ఆలోచనలు కావచ్చు, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే అవును, రాబోయే 5 సంవత్సరాల్లో అవును. ఈ అమరావతి ఇమేజ్ అనేది వరల్డ్ లో ఏ స్థాయిలో వినపడబోతుందంటే? ఎస్, అమరావతి ఇమేజ్ ఓల్డ్ లెవెల్లో అంటే ఇండియా లెవెల్లో తీసుకుంటే ఒక ఇండియన్ సింగపూర్, ఒక ఎకనామిక్ ఇంజన్, ఇండియాకే ఒక ఎకనామిక్ ఇంజన్ అమరావతి కాబోతుంది. ఇది ఎలా అనేది కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పటి వరకు ఎవరు దృష్టి పెట్టని అంశం ఒకటి ఉంది, మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న అతి పెద్ద స్ట్రెంత్ అంటే ఇట్స్ కోస్టల్ లైన్. 1000 kilometers ఆఫ్ కోస్టల్ లైన్ ఉంది. సీ ట్రేడ్కి సౌత్ ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్కి రావాలి. మచిలీపట్నం పోర్ట్ ఆల్రెడీ సిద్ధమవుతా ఉంది. మచిలీపట్నం పోర్ట్ని బేస్ చేసుకుని ఆ పోర్ట్ రెడీ అయితే సౌత్ ఇండియాలో ఉన్న ఎవ్రీ సిటీకి అక్కడి నుంచి కనెక్టివిటీ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ. అంటే ఒకసారి విజువలైజ్ చేయండి ఎంత మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుందో. అలాగే 1000 kilometer కోస్టల్ లైన్ని కనెక్ట్ చేస్తూ గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కొత్త ప్రాజెక్ట్స్ కాదండి. అంతకుముందు నితిన్ గడ్కరీ గారు మనకు ప్రామిస్ చేసి అలాట్ చేసిన ప్రాజెక్ట్స్ అవి. కాకపోతే ఆ ప్రాజెక్ట్స్ మనకి ఎప్పుడు వస్తాయి? స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కస్ చేస్తా ఆ ప్రాజెక్ట్స్ని స్పీడప్ చేయమని మనం ఫోర్స్ చేస్తే అవి అవుతాయి. మనం కామ్గా కూర్చుంటే వాళ్ళు వచ్చేయరు కదా. సో అలా ఆల్రెడీ మనకి 9 మెగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబడి ఉన్నాయి. అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రోడ్ ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ. ఆ 9 ప్రాజెక్ట్స్ని మళ్ళీ అమలు చేస్తామని నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. కోస్టల్ బ్లెండ్ అంటే సీ ట్రేడ్కి ఆంధ్రప్రదేశ్ హబ్ కాబోతుంది.
ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ఐటీ రావాలి అనేది నాట్ ట్రూ అండి. Yes. కాకపోతే ఐటీ అనేది ఫ్యాన్సీ వర్డ్ కాబట్టి ప్రతిదానికి మనం ఐటీ IT అంటాం. అంటాం. ఐటీ కాబట్టి ఏఐ వస్తుంది. ఏఐ కాబట్టి నిన్న డ్రోన్ సమిట్ జరిగింది. అలాగే చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఉంది, బూమింగ్ ఇండస్ట్రీ వరల్డ్లో. ఇలాంటి ఇండస్ట్రీస్ చాలా రాబోతున్నాయి అమరావతికి. ఎందుకంటే సీ కోస్టల్ లైన్ ఉంది, మనకి సీ ట్రేడ్ ఉంది, ఓల్డ్ మొత్తం కనెక్ట్ అవుతుంది అమరావతితో త్రూ సీ. సౌత్ ఇండియా మొత్తం అమరావతికి రావాలి సీ ట్రేడ్స్, సీ లాజిస్టిక్స్ కోసం. అలాగే కొన్ని చాలా చాలా క్రూషియల్ హైవేస్ ఈ 9 ప్రాజెక్ట్స్లోనే ఉన్నాయి. బెంగళూరు టు అమరావతి, ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే బెంగళూరు టు అమరావతి, బెంగళూరు హైవే NH44 ఏదైతే ఉందో ఇండియాకే ఎకనామిక్ ఇంజన్ అది. Yes, sir. అది అందరికీ తెలిసింది. ఆ హైవే లేని ఇండియాని మనం ఊహించలేము. అవును. సో ఆ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆ హైవే హైదరాబాద్ నుంచి పాస్ అవటం, హైదరాబాద్లో ఇంత డెవలప్మెంట్ జరగడానికి అదొక రీజన్. ఇప్పుడు ఆ హైవే అమరావతికి కూడా వస్తుంది. బెంగళూరు నుంచి అమరావతిని కనెక్ట్ చేస్తూ అమరావతి నుంచి వైజాగ్ని కూడా కనెక్ట్ చేస్తాం. కన్యాకుమారి టు కాశ్మీర్, కన్యాకుమారి టు కాశ్మీర్ హైవే ఎకనామిక్ ఇంజన్. సో ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో న్యాచురల్గానే అమరావతి ఇమేజ్ బూస్టప్ అవుతుంది. ఒక ఎకనామిక్ ఇంజన్ అక్కడ క్రియేట్ అవుతుంది. భౌగోళికంగా అలాంటి ప్లేస్లో ఉంది అమరావతి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. భౌగోళిక జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ అంటారు. ఆ అడ్వాంటేజ్ మన నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఒకసారి డైరెక్ట్గా అమరావతి వెళ్ళి ఆ చుట్టుపక్కల 29 గ్రామాలు కావచ్చు, Yes. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడైతే రాబోతుందో అంటే అసలు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పి ఒక ఆలోచన డెఫినెట్ గా చేశాను. అంటే ఎందుకంటే లైవ్ లో చూపిద్దామని కూడా మాకు ఒక ఆలోచన ఉంది. ఎస్ ప్రజెంట్ Okay. రేడియల్ రోడ్స్ కావచ్చు, Okay. మీకు రోడ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి జంగిల్ Ah. క్లియర్ చేసిన తర్వాత అమరావతి ఎలా ఉంది, ఎస్ ప్రజెంట్ అక్కడ అసలు ఆ 29 గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారు, Yeah. రైట్స్ విషయంలో ఏమన్నా వాళ్ళు అవును. వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అవును. ఎందుకంటే వాళ్ళు కూడా వెనక తగ్గిపోవడం కారణం కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మీరు ఫస్ట్ లో ఒక మాట అన్నారు, ఆర్థికంగా బలవంతులు వాళ్ళు ఇప్పుడు అవును ఇప్పుడు అమరావతి అనౌన్స్ చేయక ముందు నుంచి మంచి రేట్లు ఉన్నాయి అక్కడ, వాళ్ళు ఫైనాన్షియల్ వెరీ స్ట్రాంగ్ మంచి రేట్లు ఉన్నాయి అక్కడ. మంచి రేట్లో ఉన్నాయి. సో కానీ లైవ్ లో చూపిద్దాం అని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. Yes. సో మీరు ఎప్పుడంటే అప్పుడు మనం కూడా ఒకసారి వెళ్ళి ప్రత్యక్షంగా ఆ ఏ లొకేషన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అక్కడ పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, Yes, ఏ అండి. కంపెనీస్ వస్తాయి అక్కడ, ఎస్ అది కూడా మనం Yes. త్వరలోనే మనం ఆ కార్యక్రమం కూడా చేద్దాం. డెఫినెట్ గా చేద్దామండి. సో ఈ ఇనిషియేటివ్ మనం తీసుకోవాల్సిన తీసుకుందాం. అవసరం Viewers ఉంది. కి ఏం ఏదైతే చెప్తారు? కన్ఫ్యూజన్ ఉందో దాన్ని మనం క్లియర్ చేద్దాం. వ్యూవర్స్ కి ఏం చెప్తారు ఈ విషయంలో? అంటే మేము Yes. మన డైరెక్ట్ లైవ్ లో చూపిద్దాం అని కూడా ఒక ఆలోచన కూడా ఉంది. యా, వ్యూవర్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మీరందరూ కొంచెం వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మీకు కూడా. సో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయటం కోసం రియల్ భూము మేము అంతా కలిసి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటాం. వాస్తవంగా అమరావతిలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ స్టూడియోలో కూర్చొని చెప్పటం కాదు, లైవ్ అమరావతిలోనే చూపిస్తాం.